అస్సలం వాలేకుమ్. హాయ్ హలో ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు కేవలం 5 నిమిషాల్లో చేసుకునే ఒక హెల్తీ స్వీట్ దోశ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. మనకి 90s కిడ్స్కి చాలా ఇష్టమైన స్వీట్ దోశ రెసిపీ అండి ఇది. లోపల నుంచి క్రిస్పీగా, బయట నుంచి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. అందులోకి ఇప్పుడు 1/2 కప్పు బెల్లం పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీ దగ్గర పౌడర్ కనుక లేకపోతే బెల్లం తురుమునైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు వాటర్ని అయితే వేసేసుకోవాలి. మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇలా గరిటెతోటి తిప్పేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా బెల్లం అనేది కరిగిపోతుందండి. నేనైతే ఇక్కడ ప్యారిస్ వాళ్ళ జాగరీ పౌడర్ అయితే యూజ్ చేశానండి. మనకి ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ అవుతుంది ఇది. మీరు కూడా బెల్లం పౌడరే వేసుకోవాలని ఏమీ లేదండి, బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమునైతే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 2 మినిట్స్ తర్వాత బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చేసింది మనకి పాకము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం వాటర్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని అయితే వేసేసుకుంటున్నాను. మనం ఇది గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్తీ అండి. పిల్లలకు కూడా ఏం ఆలోచించకుండా పెట్టేయచ్చు. బెల్లం పాకంలోకి ఇలా 1 కప్పు గోధుమ పిండిని వేసేసుకున్న తర్వాత విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎక్కడా కూడా మనకి ఉండలనేవి ఉండకూడదు. ఇలా విస్కర్ తోటి 1 నిమిషం పాటు మిక్స్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ అయిపోయింది. నాకు ఎక్కడా కూడా ఉండలనేవే లేవు. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది కొంచెం పలచగా అవ్వడానికి 1/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం రెగ్యులర్గా దోశల పిండి వేసుకుంటాం కదండి, అలా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్ అనేది. అప్పుడే మనకి దోశలు విరిగిపోకుండా మంచిగా వస్తాయి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయని అయితే ఈ విధంగా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకుందాం. పెనం మంచిగా వేడైన తర్వాత దోశను ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ పిండిని కూడా వేసేసుకొని మరీ పెద్ద సైజు దోశలుగా కాకుండా మీడియం సైజులో దోశల్ని వేసేసుకుంటే చాలా చక్కగా అయితే వచ్చేస్తాయండి మనకి. ఇలా దోశల్ని వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసేసుకుందాము. ఈ దోశల్లోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే ఆయిల్ అయినా అప్లై చేసేయచ్చు. ఇలా ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్కి అయితే ఫ్లిప్ చేసేసుకోవాలి. చూసారు కదా, మంచి రంగు అయితే వచ్చేస్తుందండి మనకి. ఇప్పుడు ఈ సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత దోశలను అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే స్వీట్ దోశల రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా ఏదైనా స్నాక్ చేసి పెట్టాలన్నా, మనకి ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవాలనుకున్నా ఇది ది బెస్ట్ రెసిపీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.